బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఏపీలో పోలింగ్ ముగిసిన పలుచోట్ల యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రిలో గత 2 రోజులుగా వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలను తాడిపత్రి నుంచి బయటకు అధికారులు పంపించివేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలో తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చారు. పోలీసు బలగాల పహారాతో పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అయితే పోలింగ్ సమయంలో తలెత్తిన ఘర్షణలు పలు ప్రాంతాలలో ఇంకా కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో పోలింగ్ రోజు వైసీపీ టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రిలోని చింతల రాయునిపాలెంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు అనుచరుడు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ ఘర్షణ తలెత్తడంతో స్పెషల్ కమాండెంట్ టీం బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది. తాడిపత్రి పట్టణంలో గుంపులుగా ఉండొద్దంటూ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాడిపత్రిలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అతని కుమారుణ్ణి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుణ్ణి పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. రాళ్లు రువ్వడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న రాళ్లను అనంతపురం ఆర్డీఓ వెంకటేశులు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తొలగించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.